హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ చెప్పడాకల్లా మా చిట్టి స్వామికి మాల వేసామండి. ఫస్ట్ కన్యాస్వామి చూద్దామా, ఎక్కడ వేసాము ఎలా వేసాము చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది కూడా మా చిట్టి స్వామి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చూపిస్తున్నాను. శ్రీ స్వామి అని చెప్పండి అందరూ. స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చేసి మా చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్లో మా చిట్టి వారికి కన్యాస్వామి మాల వేశారు అండి. ఇది ఎక్కడ వేసాము, ఎలా వేసాము, ఈ టెంపుల్ గురించి కూడా చెప్తాను మీకు. స్వామి శరణమయ్యప్ప. ఈ టెంపుల్ వచ్చేటప్పటికల్లా అండి మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడే వేసుకుంటాను. ఇది వచ్చేటప్పటికల్లా మన గుంటూరులోనే అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇట్లా ఎంట్రన్స్ అయ్యామో లేదో లెఫ్ట్లో చూస్తున్నారా, మీకు కనిపిస్తానే ఉంటుంది. స్వాములు అప్పుడే బయలుదేరుతున్నారు శబరిమల యాత్రకి. స్వామి శరణమయ్య అప్పటికి మంచి శుభ్రం అనుకొని ఇంకా బాపులకు వచ్చాము. మీరు చూడండి, స్వాములు కన్యాస్వామి ఉన్నారంట, గురుస్వామి, ఇప్పుడు మాకు గంటస్వామి చూసారా. ఇది వచ్చినప్పుడు కదా గుంటూరు పట్టాపురం దగ్గర ఉంటుందండి. మా స్వామి అందరూ వెయిటింగ్. వచ్చేటప్పటికల్లా ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ శబరిమలలో ఎట్లా ఉంటుందో సేమ్ అక్కడ ఎట్లాగే ఉంటుందండి. ఫస్ట్ సరస్వతీదేవి టెంపుల్ అనమాట. ఇది వచ్చేటప్పటికల్లా గార్డెన్స్ దగ్గరలో ఉంటుంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారా, సరస్వతీదేవి టెంపుల్ అండి. ఇది చిన్న గుడి స్టార్టింగ్లో. లోపల మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూద్దాము. సరస్వతి నమస్కృత్యం వరదే కామరూపిణి విచారంభం భవిష్యాన్ని అనుకొని ఇంకా పక్కన వచ్చేసినప్పటికల్లా ఇక్కడ నుంచి ఇట్లా రాగానే స్వామి, ఇక్కడ మీ అందరికీ శివుడి టెంపుల్ ఉంటుంది. పొద్దున్నే లంగల్ అభిషేకాలు స్టార్ట్ చేస్తున్నారు. సర్వస్తంభం ఈ శివుడి టెంపుల్ పొద్దున పెట్టేశారు. అప్పటికే దీపారాధన మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నారు స్వామి శివుడికి. అభిషేకం మొత్తం అయినప్పుడు మన మాకు లేట్ అయిపోద్దులే అని చెప్పేసి కాసేపు వీడియో తీసి చాలా అంటే చాలా బాగుంది స్వామి. పొద్దున్నే చూస్తున్నారా, మా ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళేటప్పటికల్లా ఈ టైం అయింది. ఇట్లాగా అది ఇంకా ఎల్లీగా వచ్చేవాళ్ళం. అన్నీ రెడీ చేసుకుంటున్నారు. తేనె అన్నీ అది రెడీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు చేస్తారు స్వామి శివ టెంపుల్లో. మామూలు శివాలయంలో ఎట్లా ఉంటుందో కానీ ఇక్కడైతే ఒకేసారి చేస్తారు, కానీ బాగా చేస్తారు. పూలు, ఆవు పాలు మొత్తం ఒకేసారి, ఆవు నెయ్యి మొత్తం ఎటు చేస్తారు అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం నేను ఇక్కడే మాల వేసుకుంటాను. మా స్వామికి కూడా ఇక్కడే మాల వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాము స్వామి. ఇక్కడ పక్కకు రాగానే మాత పార్వతీదేవి ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ అన్నమాట. ఇది అమ్మవారు. పొద్దునే కదండి, కొంచెం లైటింగ్ లేదు, అప్పటికే స్టాండర్డ్ చేసి ఉండదు, కొంచెం లైటింగ్ వచ్చింది. ఇట్లా ఉంటుంది స్వామి. అక్కడి నుంచి ఇవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరేటప్పటికల్లా చూడండి, ఇది ఏంటో అనుకుంటున్నారా, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది వచ్చేసి మన శబరిమలలో సత్యమాన్ 18 అంబడి ఎట్లా ఉంటుందో మా గుంటూరులో కూడా, మా మీన్స్ మేము ఉంటాము కాబట్టి మేము చెప్తున్నాము స్వామి. అందరూ అంటారు మీరే అనుకున్నారా అని. కాదు స్వామి, 18 అంబడి ఇక్కడ కూడా ఉంటుంది. సత్యమాన్ 18 అంబడి పంచలోహాలతో ఉంటుంది స్వామి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ ఇరుముడి తీసేటప్పుడు చాలా మంది వెళ్ళలేరు స్వామి, అందుకని చెప్పేసని శబరిమల వెళ్ళలేని వాళ్ళకి ఓన్లీ అయ్యప్పలకే, స్వాములకే ఇరుముడి తీసేటప్పుడు బాగుండాలని చెప్పేసి 18 అంబడి చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా అయిపోయిన తర్వాత 18 అంబడికి పక్కన దగ్గర నుంచి ఇట్లా పక్కనే ఉంటుందండి స్వామి శివుడిది. సీతారాములు
శివుడు పక్కన సీతారాములు ఉంటారు స్వామి, పక్కన శివుడి లింగం ఉంటుంది. ఇది మొత్తం చూసుకున్న తర్వాత పక్కకు వస్తే ఇది మొత్తం టెంపుల్ కూడా చూపించింది నేను. ఇట్లా రాగానే మనకి సైడ్ నుంచి దారి ఉంటుంది పైకి, అదే మన సన్నిధానం అయ్యప్ప స్వామి వారి దేవస్థానం. చూపించేస్తాను. ఇట్లా కొంచెం ముందుకు రాగానే మీరు ఇట్లా పైకి వెళ్తే మెట్లెక్కి వెళ్ళాలి స్వామి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి రావడానికి. చాలామంది గుంటూరులోనే వాళ్ళే, గుంటూరు నివాసులే వెళ్ళలేరు శబరిమల. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇరుముడి తీస్తారు స్వామి. పన్నెట్టమ్మడికి ఎట్లా ఎక్కుతారో అక్కడ కూడా ఎట్లా అని. ఫస్ట్ ఇక్కడ ఎక్కగానే మన సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఉంటుంది, శతనామావళి. ఇది అందరికీ చూపించాను సార్, స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎవరిని కావాలనుకోండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఇట్లా అవ్వగానే మీకు ఇక్కడ మా స్వామి మేము అందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి ఇట్లా కాదట్టుకి ప్రదర్శనలు చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చాము స్వామి. ఇది వచ్చి అయ్యప్ప స్వామి వారి శరణఘోష. చిట్టి స్వామి ఎప్పుడు మాల వేసుకొని పిలిచేసారు కదా, అయిపోయింది కదా. ఇది ఉంటుంది చూశారు కదా, ఇది మీకు తెలిసే ఉంటుంది ఇది ఏమిటో. మన నవగ్రహాలకి కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే గుడి చుట్టూ నవగ్రహాలు పెట్టి ఆ నవగ్రహాల చుట్టూ ఇది పూజ చేస్తూ ఉంటారు స్వామి ప్రతి ఒక్కటి. ఇది దేవాలయం. చూసారా మన శబరిమలలో దేవాలయం ఎట్లా ఉంటుందో సేమ్ ఎట్లానే ఉంటుంది స్వామి. ఒక్కసారి వచ్చి చూడండి ఎలా ఉంటుందో, మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. పైనెట్టంబడి కానీ ఏది అయినా సరే సేమ్ అట్లాగే ఉంటుంది. అలాగే ఉండాలని చేశారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యవస్థం దగ్గర నుంచి పన్నెట్టాంబడి దగ్గర నుంచి ప్రతిరోజు వీళ్ళు ఏం చేస్తారంటే, సీజన్ అనే కాదు స్వామి, చాలా మందికి తెలియదు. అంటే పదినెట్టాంబడికి రోజు పూజ చేస్తారా అంటే పూజ చేస్తారు స్వామి. ప్రతిరోజు ఇలా పూజ చేసి అరటి తోరణాలు ప్రతిరోజు కడతారు, పూలు ఇట్లా కడతారు. 7 రోజుల్లో అయినా సరే ఇట్లాగే ఉంటుంది. 365 రోజులు ఈ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గుంటూరు ఇట్లా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. చూసారా సన్నిధానం ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది స్వామి. ఇది ఇటు నుంచి కిందకి దిగచ్చు, దిగటానికి ఇటు మళ్ళా ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ అట్టించే దిగుతాం మేము. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సన్నిధానం ఇది చూపిస్తాను. ఈ నవగ్రహాలు చెప్పాను కదా, నవగ్రహాలు ఇక్కడ పూజ చేస్తారు స్వామి. ప్రతిరోజు పూజ చేస్తారు. మన కేరళలో ఎటువంటి సంప్రదాయంలో పూజ జరుగుతుందో ఇక్కడ కూడా అదే పూజ జరుగుతుంది. జయబోలో గణేష్ మహావికుంఠ మహాకాయ సూర్యకోటి సమూహ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకామేషు సర్వదా అనుకుంటూ మనసులో చెప్పుకుంటూ జయబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి ఒకసారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇట్లా వెళ్ళి నవగ్రహాలు చాలా మంది స్వామి అది లోపల నుంచి వెళ్తారు. అట్లా వెళ్ళకూడదు స్వామి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ దాని యువతల వైపే వెళ్ళాలి. గుడికి దానికి సంబంధం ఉన్నది. ఇది ఎట్లా అయితే ఉన్నదో ఆ నవగ్రహాల్లోనే వెళ్ళాలి కానీ లోపల నుంచి వెళ్ళకూడదు స్వామి. మనం చాలా మందికి తెలియకుండా ఇది ఒట్టివేలు బాలముల కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. శబరిమల ఎట్లాగే ఉంటుందో ఇట్లా ఇక్కడ కూడా ఎట్లాగే ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారు నెమలి అన్నీ ఉంటాయి. ఒట్టివేలు బాలమురుగను కనుకుంటూ దర్శనం చేసుకొని అట్లా ఎన్ని కొండరాళ్ళే స్వామి. సిమెంట్ అనుకుంటారేమో కానీ కాదండి మా స్వామి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది స్వామి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి అందరూ స్త్రీమూర్తులు ప్రతి వయసు వారు ముట్టు లేనప్పుడు రావచ్చు స్వామి. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ముట్టు లేనప్పుడు ఎవరు వచ్చినా మేము అట్లాగే దర్శనానికి వెళ్దామని చెప్పేసి గుడి టెంపుల్ చూసుకొని అట్లా బయలుదేరుతున్నాము. చూద్దాం ఇంకా అయ్యప్ప స్వామి వారి దివ్య దర్శనము ఎలా ఉంటుందో చూడండి. మంచి స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ ఇట్లా వెళ్ళాము స్వామి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి. మళ్ళీ చూపిస్తాను దర్శనము. ఇట్లా వచ్చాము.
మా స్వామివారు చేస్తున్నారు ఎప్పుడే మా కోసమే. ఆ స్వామి మాకు తెలుసు బాగా, అందుకని వెళ్ళంగానే హారతిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది స్వామి. ఒక్కసారి అందరూ దర్శనం చేసుకొని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్వామి శరణమయ్యప్ప, హరిహర శ్రీ శరణమయ్యప్ప, ఆపద్బాంధవని శరణమయ్యప్ప, అనాథ రక్షకుడి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ మనసులో తలుచుకుంటూ ఆరతి తీసుకొని మనసు చెలించి బ్రహ్మాండంగా మా స్వామివారి దర్శనమైందని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకో వీడియో తీశాను స్వామి. చూడండి దివ్య దర్శనం ఎలా ఉన్నదో. ఇది స్వామి మా చిట్టి స్వామి వారి దేవస్థానంలో జరిగిన పుణ్యకారము జరిగినది. అంటే కన్యస్వామి మాల వేయటం అంటే పుణ్యకార్యమే, చాలా మంది అనుకుంటారు. అది కూడా పుణ్యకార్యమే స్వామి. అయ్యప్ప స్వామి వారి మనస్ఫూర్తిగా అంగీకరణ లేకపోతే ఎటువంటి వాళ్ళు అయినా సరే మాల వేయడానికి వీలు కాదు స్వామి. చాలా మంది అనుకుంటారు కానీ కష్టమే. చూడండి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను దర్శనం. 18 దగ్గర నుంచి అయ్యప్ప దేవస్థానం కనబడుతుంది కదా, ఇది స్వామి మా చిట్టి స్వామి మాల ధారణలో అయ్యప్ప స్వామి వారి దేవస్థానము. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.